నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేమందరం ఆల్ సెట్ ఇంకా బయలుదేరడానికి టెంపుల్ కి అని చెప్పి. ఎవరన్నా ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి, సో దట్ ఇది బాగా అర్థమవుతుంది. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు నేను వీడియో తీస్తుంటే తెగ సిగ్గుపడిపోతున్నారు. నా పక్కన ఉందైతే స్మైలీ, ఆల్రెడీ చెప్పాను కదా మా మామయ్య కూతురు. ఇక్కడ కనిపిస్తుంది ఇంకో మామయ్య కూతురు, కాబోయే పెళ్లి కూతురు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే మేకపోతుని తీసుకొస్తున్నారు రెడీ చేయడానికి. రెడీ చేయడం అంటే మంచిగా బొట్టు పెట్టి పూలమాల ఇంకా వేప మండలు ఇవన్నీ వేసి దాన్ని పెళ్లి కూతురులా రెడీ చేస్తారనమాట. అదే చేస్తుంది మా మమ్మీ. బొట్టు పెడుతుంటే అది చక్కగా నిలబడి పెట్టించుకుంటుంది. ఇంకా మా కార్తీ ఎక్సైట్ అయిపోతున్నాడు. దానికి బొట్టు ఎందుకు పెడుతున్నారు, ఏంటి, దాన్ని ఏం చేస్తున్నారు అని చెప్పి దగ్గరుండి చూస్తున్నాడు. పిల్లలు అంతే కదా, అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటారు. అందులో మన కార్తీ లాంటి ఓవర్ ఎంథ్యూజియాస్టిక్ కిడ్స్ కి అయితే అసలు చెప్పక్కర్లేదు, ప్రతిదీ వాళ్ళకే కావాలంటారు. ఇంక ఇక్కడైతే నేనే వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను కదా, కొంచెం నేను కూడా ఫ్రేమ్ లోకి వెళ్తాను. నన్ను రికార్డ్ చేయను. మా స్మైలీకి ఫోన్ ఇచ్చి అయితే నేను అటు వెళ్ళాను. సారీ, యాక్చువల్ గా ఫోన్ ఇచ్చింది మా స్మైలీకి కాదు. నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు అక్కడ స్మైలీ కనిపించింది. మా హస్బెండ్ కి ఇచ్చి ఉంటాను ఫోన్. ఇక్కడ ఆరెంజ్ శారీలో కనిపించేది అయితే మా మామయ్య వాళ్ళ వైఫ్, స్మైలీ వాళ్ళ మమ్మీ. మా తాతయ్య మమ్మీ కలిసి ఆ మేకపోతు డెకరేషన్ ఇన్సేప్ చేశారు. ఇంకా తర్వాత అందరం వెళ్ళి బొట్టు పెట్టి దండం పెట్టేసుకుంటున్నాము, సో దట్ జడతా ఇప్పించేయచ్చు అని చెప్పి. కార్తీ కూడా కంటిన్యూస్ గా అమ్మమ్మ నాకు కూడా ఇవ్వు, నేను పెడతా అని అడుగుతున్నాడు. నాకేమో భయం వేస్తుంది, వీడు దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడైనా పొడుస్తుందో లేకపోతే ఇలా ఏమన్నా అంటే వాడికి తగులుతుందో అని చెప్పి. ఒక్కోసారి అనిపిస్తుంది మనమే, ఐ మీన్ పేరెంట్సే ఎక్కువగా ఓవర్ గా భయపడిపోతాము, వాళ్ళకి అసలు ఏం భయం ఉండదు అండ్ వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు అని చెప్పి. మా తాతయ్య ఆధ్వర్యంలో మా మమ్మీ చేసే మేకప్ కి మేకపోతుకు కూడా విసుగొచ్చేస్తుంది, దానికి కూడా నీరసం వచ్చేస్తుంది, ఎప్పుడు తీసుకెళ్తారా నన్ను అని. నేను ఊరికే అంటున్నాను కానీ అమ్మవారి కోసం కదా, ఆ మాత్రం తప్పకుండా చెయ్యాలి. ఇంక ఇక్కడ నేను కూడా పసుపు కుంకుమ అన్ని వేసేసి దండం పెట్టేసుకున్నాను. అప్పటికే టైం వచ్చేసి అరౌండ్ 6:15 6:30 అవుతూ ఉండుంటుంది. సో మొత్తం మంచిగా తెల్లవారిపోయింది అండ్ వర్షం ఆగింది. మెయిన్ గా అదొక్కటే చాలా పెద్ద భయం ఉండింది. అంటే వర్షం పడితే ఏంటి ప్రాబ్లము అంటే మనకి వంటల దగ్గరైనా వచ్చే వాళ్ళకైనా ఇబ్బంది, వాళ్ళు వచ్చినా వెళ్ళడానికైనా ఇబ్బంది. సో ఈవినింగ్ అందరూ వచ్చి అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఒక 4 అలా అవుతుంది కదా, 4 వరకు తగ్గిపోతే బాగుండు, ఏమీ రాకుండా అనుకున్నాం. ఇక్కడైతే అమ్మవారు వస్తుంది అంటారు కదా, సో మా అమ్మమ్మకైతే అలా వస్తుంది అనమాట ప్రతిసారి. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కార్తీ చూడండి ఎంత విచిత్రంగా చూస్తున్నాడో, ఏంటి జేజీ ఇలా చేస్తుంది అని చెప్పి. వాడు కాన్స్టెంట్ గా కన్నార్పకుండా చూస్తున్నాడు అక్కడ నిలబడి. జనరల్ గా ఇలాంటివి చూసినప్పుడు నాకైతే కొంచెం భయం వేస్తుంది. యాక్చువల్ గా చిన్నపిల్లలు కూడా భయపడతారు, బట్ మా వాడైతే అసలు కొంచెం కూడా భయం లేకుండా నిలబడి చూస్తున్నాడు. మీలో ఎంతమంది ఇలాంటి ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతారు, ఒకవేళ ఫాలో అవుతే ఎంతమంది నమ్ముతారు? మేమైతే చిన్నప్పటి నుండి ఇవన్నీ ట్రెడిషన్స్ ఫాలో అవుతూనే ఉన్నాము అండ్ బాగా నమ్ముతాం కూడా. అండ్ నేను వెళ్ళిన ఫ్యామిలీ అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా ఇవన్నీ చాలా బాగా ఫాలో అవుతారు అండ్ అందరూ బాగా నమ్ముతారు. అందులో మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా అన్ని ఫాలో అవుతారు పక్కా ప్లానింగ్ గా. అండ్ నాకు అనిపిస్తుంది మన రూట్స్ ని అయితే అస్సలు మర్చిపోద్దు, మంచిగా అన్ని ఫాలో అవుతూ అన్ని ట్రెడిషన్స్ పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి అని. ఇక్కడైతే కొంచెం బెల్లం వాటర్ కలుపుకొని వచ్చారు, అవి ఆ మేకపోతు నోట్లో పోయాలంట, సో దట్ అది జరత ఇవ్వడం మంచిగా ఇస్తుందంట. యాక్చువల్గా అయితే కళ్ళు అదేదో పోస్తారు, బట్ ఇక్కడ అదంతా అవైలబుల్ గా లేదు. గుడి దగ్గర అయితే అది పోద్దాము, సో ప్రెసెంట్ అయితే ఇది పోద్దామని చెప్తే అదైతే పోస్తున్నాము. సారీ, ఐ మీన్ వాళ్ళు పోస్తున్నారు. బెల్లం నీళ్లు పోసి ఆ తర్వాత వాటర్ చల్లి అది జరతా ఇచ్చి ప్రాసెస్ అంతా జరిగేసరికి కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా మాకు ఇంటి దగ్గరే అరౌండ్ 7 అలా అయినట్టుంది. అటు తిరిగే ఇస్తుందా లాస్ట్ టైం కూడా? తిరగని ఇటు తీసుకురండి మొత్తంలోకి, లేకపోతే ముందుకు లాగండి. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, అదైతే అటువైపు తిరిగే ఇస్తుంది, లాస్ట్ టైం కూడా అలాగే ఇచ్చింది అని చెప్పి. ఇంకా అందరూ దండం పెట్టుకున్నారా, మంచిగా పెట్టుకోండి అని మళ్ళీ చెప్తున్నారు. సో దట్ అది ఎందుకు ఇవ్వట్లేదు అని ఇంకా మా మామయ్య వాళ్ళ వైఫ్ పెట్టుకోవడం మిస్ చేసింది. సో తను వచ్చి అయితే పెట్టుకుంది, అక్క పెట్టుకుంది. ఇంకా తర్వాత అందరం దండం పెట్టుకున్నాం. డాడీ కూడా బయట వెళ్ళి నించున్నాడు, డాడీ కూడా లోపలికి వచ్చి దండం పెట్టుకున్నాక ఇంకా ఫైనల్గా అయితే ఇచ్చిందంట. ఆ ఇచ్చిన క్లిప్ నేను మిస్ అయ్యాను. అంటే నేను అటు ఇటు తిరిగేసరికి అది ఇచ్చేసిందంట. అయిపోయిందని అంటుంటే అలా ఎలా అయిపోయిందా, నేను చూడలేదు, నేను మిస్ అయ్యాను అంటే ఇంకా గుడి దగ్గర మళ్ళీ చూద్దులే అని చెప్పి అన్నారు. మా అమ్మమ్మ అయితే మల్టిపుల్ టైమ్స్ పెడుతుంది అనమాట. ఎక్కడ చిన్న విగ్రహం కానీ ఏదైనా ఫోటో కానీ కనిపించిందంటే ఇంకా పెట్టేస్తూనే ఉంటుంది దండాలు.
మా డాడీ దండం పెట్టుకున్నాక నేను అటు తిరిగి ఇటు వచ్చేసరికి అది జర్త ఇచ్చేసిందంట. నాకైతే అర్థం కాలేదు. సో ఇంకా నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయాను. ఇంక ఇక్కడైతే దాన్ని కూడా ఆటోలో ఎక్కించి మేము ఆటోలో కార్లో రెండిట్లో వెళ్తున్నాము. చాలా మంది ఉన్నాం కదా, ఎలాగో మేకపోతే ఆటోలో వెళ్తుంది, అందులో కొంతమంది అండ్ డాడీ కార్లో కొంతమంది. ఈ ప్రాసెస్ అంతా కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు, కొంతమందికి ఏంటిది ఎందుకు బలివ్వాలి అనిపించవచ్చు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, నేను అసలు కాదనను. బట్ ఇది ఒక ట్రెడిషన్ అనమాట. అది మనం ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాం కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వాలి. అమ్మయ్య, ఫైనల్ గా అయితే బయటకు వచ్చాము. ఇందాక నుండి బయటికి వెళ్తాము బయలుదేరుతాము అనే చెప్తున్నాను కదా, ఇంకా ఫైనల్ గా అయితే వచ్చేసాము. ఇంకా బయలుదేరిపోవడమే. మేకపోతే అయితే ఆటోలో ఎక్కేసింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఆటోలో వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళు ఆటో ఎక్కారు. మేమందరం అయితే కార్ ఎక్కాము. అమ్మమ్మ వాళ్ళు ఆటోలో కూర్చోలేరని అమ్మమ్మ వాళ్ళు, కార్తీ, నేను, మా హస్బెండ్ మేమందరం కార్లో ఎక్కేసాము. ఇక్కడ మా స్మైలీ ఇంకా కార్తీ కార్లో కూర్చున్నారనే కానీ వాళ్ళ మనసంతా ఆటోలోనే ఉంది. ఆటోలో వెళ్ళాలని బాగా అనుకున్నారు, కానీ ఇంకా ప్లేస్ ఉండదు, వేరే అక్క కూడా ఎక్కాలని మమ్మీ వద్దంది. ఇదైతే మా ఊరి పెద్దమ్మ తల్లి గుడి. ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత మేము కొరివి అయితే బయలుదేరాము. అంటే చాలా చాలా తక్కువ టైం పడుతుంది మాకు మొగిలిచెర్ల నుండి కొరివి వెళ్ళడానికి. సో ఆ రూట్ అంతా ఇలా వర్షం పడి భలే గ్రీనరీ బాగా కనిపించింది. మనం ఈ సిటీస్లోకి వచ్చి ఎక్కడైనా గ్రీనరీ కనబడితే వావ్ అనుకుంటాం, కానీ మన పల్లెటూళ్ళలో ఉండేది మొత్తం అదే. పూణేలో అయితే మాన్సూన్ వస్తే చాలు అలా గ్రీనరీ కనిపించడం కోసం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోవడం, లోనావ్లా అని అలా హిల్ స్టేషన్స్కి వెళ్ళడం, ఇదంతా చూస్తే అనిపించింది మన ఊళ్ళలో కూడా సేమ్ ఇలాగే ఉంది కదా అని. ఇంకా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ. ఇంకా వెళ్ళే దారంతా మా అమ్మమ్మ వాళ్ళిద్దరు వాళ్ళ చిన్నప్పటి కబుర్లు మాకు చెప్తూ ఉన్నారు. లైక్ మొగిలిచెర్ల నుండి కొరివి మేము నడుచుకుంటూ వెళ్లే వాళ్ళమని. సో ఫైనలీ వీఆర్ హియర్. ఇదే కురవి వీరభద్ర స్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంతకు ముందు ఇంకొక ఎంట్రన్స్ ఉండేది. పాత టెంపుల్ ఎవరికైనా తెలిస్తే మీకు తెలుసుంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వరకు ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడు అటు షిఫ్ట్ చేశారు ఎంట్రన్స్ అయితే. వెహికల్ పూజలని, ఇంకా అమ్మవారి మొక్కులని, స్వామివారి మొక్కులని చాలా జరుగుతూ ఉంటాయి. ఈ వీరభద్ర స్వామి అయితే చాలా పవర్ఫుల్. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కదా నేను. ఇంతకీ మేము కార్లో ఆటోలో రౌండ్ గా టెంపుల్ చుట్టూ ఎందుకు తిరిగామంటే మేకపోతుంది కదా, సో దాన్ని ప్రదక్షిణాలు చేయించడానికి అలా టెంపుల్ చుట్టూ ఆటో కార్లోనే తిరుగుతారంట. సో ఒక్క ప్రదక్షిణం అయిపోయాక ఇంకా కొబ్బరికాయలు తీసుకుని ఫస్ట్ వీరభద్ర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే వన్స్ మనం బోనం చేసి అది సమర్పించడానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మేకలు కోళ్లు కట్ చేస్తూ ఉంటారు. సో అమ్మవారి దగ్గర అది నాన్ వెజ్ అంతా జరుగుతూ ఉంటుంది కదా, ఆ తర్వాత మనం స్వామివారి దగ్గరికి రాకూడదు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇదంతా కంప్లీట్ అయిపోయాకే మనం మళ్ళీ వెళ్ళి బోనం చేసుకొని అమ్మవారి దగ్గరికి రావాలి. ఇక్కడైతే స్పెషాలిటీ అదే. వీరభద్ర స్వామి సమేత భద్రకాళి అమ్మవారు కాదు, ఇద్దరు సెపరేట్గా ఉంటారు. బికాజ్ అమ్మవారికి నాన్ వెజ్ మొక్కులు ఉంటాయి. స్వామివారు కంప్లీట్లీ అంటే నార్మల్గా, అంటే మనం ఎలాంటి నాన్ వెజ్ మేకలు కట్ చేయడం అలాంటివి చేయకూడదు అనమాట. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకోవడానికి వచ్చేసాము. ఈ కొబ్బరికాయల దగ్గర ప్రతి ఒక్క ఫ్యామిలీలో నాకు తెలిసి ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. అందరూ ఎవరి డబ్బులు వాళ్ళే ఇవ్వాలని చెప్పి అందరి పర్సులోంచి డబ్బులు తీస్తూ ఉంటారు. అక్కడ అమ్మే ఆయన్ని ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తారు. ఇలా చాలా మంది ఉంటే మాత్రం ఇదే జరుగుతుంది. మా అమ్మమ్మ అయితే తర్వాత ఇవ్వచ్చులే, ముందు మేము ఇస్తాము అంటే కూడా లేదని చెప్పి ఆ డబ్బులు తీసి ఈవిడ ఆయనకి ఇచ్చి, ఆయన మళ్ళీ చేంజ్ ఇచ్చి ఎవరికి ఇచ్చానో మర్చిపోయి బాబోయ్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ అదే జరిగింది మాకు కూడా. ఇంకా ఫైనల్గా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇందాక మా ఉషాని వీడియో తీవే కొంచెము అని అడిగాను. సరే అక్క అని చెప్పి ఫోన్ తీసుకుంది, వీడియో కూడా తీసింది. నేను అది ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోయాను. ఎందుకంటే అందులో మా తలలన్నీ లేపేసింది. జస్ట్ మా కాళ్ళు, మా డ్రెస్సులు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. అలా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అలా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. ఏ టెంపుల్ అయినా సరే చాలా పాజిటివ్గా ప్రశాంతమైన ఫీల్ వస్తుంది. మీలో ఎంతమందికి ఇదే ఫీలింగ్ ఉంటుంది చెప్పండి. అండ్ ఇక్కడైతే ప్రదక్షిణాలు మొదలు పెట్టేశాము. ఇక్కడ అమ్మమ్మ తాతయ్య ఒకే ఫ్రేమ్లో చూసి చాలా చాలా ఇయర్స్ అయింది. ఎప్పుడు చూసినా అంటే కొంచెం ఏజ్ వచ్చాక చాదస్తంగా ఉంటుంది కదా, ఎప్పుడు నువ్వు ఇచ్చేసావు అని చెప్పి అనుకుంటూనే ఉంటారు. సో ఇదైతే కంప్లీట్ ఫ్రేమ్. ఇక్కడ మా వాళ్ళందరినీ ఒకే ఫ్రేమ్లో వీడియో అయితే క్యాప్చర్ చేయగలిగాను. ఇక్కడ కనిపిస్తుంది అయితే ధ్వజస్తంభం. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 3 ప్రదక్షిణాలు ఇక్కడ వరకే చేసి ఆ తర్వాత లైన్లోకి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళాలి. మేము కొంచెం లేట్గా ఉన్నాం ప్రదక్షిణం చేయడంలో. సో మమ్మీ వాళ్ళది ఆల్రెడీ అయిపోయి లైన్లోకి కూడా వెళ్ళిపోయారు. అక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టించేస్తున్నారు. ఇంకా ఇది ఫైనల్గా గర్భగుడిలోకి గుడి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చూడవా స్వామి ఏం చేస్తాను. చూస్తున్నారుగా స్వామివారిని. మీ అందరు కూడా దండం పెట్టేసుకొని బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. ఇక్కడ పక్కన ఒక అంకుల్ అదే చెప్తున్నారు, అక్కడ బంగారు మీసాలు స్వామివారికి కేసీఆర్ చేయించారు తెలంగాణ వచ్చినప్పుడు అని చెప్పి. ఈ టెంపుల్లో పూజ చేసే పూజారులు అందరూ డాడీకి బాగా క్లోజ్ అనమాట, బాగా తెలిసిన వాళ్ళు. సో ఇక్కడే మా అన్నప్రాసనలు అవన్నీ జరిగాయి. ఇక్కడైతే స్వామివారికి అర్చన, అభిషేకం అన్ని చేయించి మేమైతే చక్కగా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నుండి అయితే అమ్మవారికి బోనం చేయడానికి వెళ్ళాలి. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. బోనం చేయడము, అమ్మవారి దగ్గర దర్శనం అదంతా నేను కమింగ్ వీడియోలో పెడతాను. ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.